మనం ఆత్మచేత నింపబడ్డప్పుడు చాలా గొప్ప ప్రయోజనం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ తానే మన పక్షముగా మనలో ఉండి ప్రార్థన చేస్తాడట. హల్లెలూయా. ఏలాగా ప్రార్థన చేయాలో కొన్ని సమయాల్లో మనకు తెలియదు. ఏది జరిగితే మంచిదో మనకు తెలియదు కొన్ని సమయాల్లో, అవునా? ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? ఏది చేయాలి, అది జరగాల జరగొద్దా, వెళ్ళాలా వెళ్ళొద్దా, వెళ్ళాలి అని నువ్వు నిశ్చయించుకుంటే ఒక వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేస్తావు. వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంటే వెళ్ళకూడదని చేస్తావు. కానీ వెళ్ళాలో వెళ్ళకూడదో నీకే తెలియదు. ఒక్కొక్క సమయంలో చెయ్యాలో చేయకూడదో నీకు తెలియదు. ఏది కరెక్టో నీకు తెలియదు. యుక్తముగా ఏం ప్రార్థన చేయాలో ఒకసారి నీకు తెలియదు. అలాంటి సమయంలో మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తారట. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని ఆత్మ నీలో ఉండి నీ పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇంటర్సీడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ టు ద ఫాదర్. నీలో ఉంటాడు ఆయన, నీలో నివాసం ఉండి నీ పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంట, నువ్వు మోకరించి ప్రార్థనలోని హృదయాన్ని ఆయన వైపు త్రిప్పితే చాలు, ఆయన నీలో ఉండి నీ పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు.